మన బండికి కూడా మౌంటింగ్ అయిపోయింది. ఇది అదే కొండ, ఇది గిరి ప్రదక్షిణ చేసిన కొండ. ఇది మొత్తం 14 కిలోమీటర్స్. జై శ్రీరామ్. ముందు అక్కడ కన్స్ట్రక్షన్ ఉంది రోడ్డు. చేసిన ఈ టైంకి స్టార్ట్ చేసినాం అనుకుంటా. ఈ టైంకి వెళ్ళినాం గిరి ప్రదక్షిణ కోసం. మాకు 5:30కి ఏమో స్టార్ట్ చేసినాం మేము. అన్నీ అయిపోయి 5:30కి స్టార్ట్ చేస్తే మాకు దగ్గర 12:30 అయింది. యాక్చువల్గా మనం ఈ ముందు రోడ్ల నుంచి రావాలా, కానీ ఆ రోడ్ వేస్తున్నారు. అయ్యా మేము ఉన్న హోటల్ మీకు చూపెట్టలేదు కదా. సో హోటల్ పార్క్ అని ఒక 300-400 మీటర్సే ఉంటుంది, 200 మీటర్సే ఉంటుంది అంతే. ఈ నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు లేరు, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పబ్లిక్ వస్తారు. మా గోపురం నుంచి స్టార్ట్ అయ్యి కొంచెం మంగళంగానే ఫస్ట్ లింగం ఇది మనది, ఇంద్రలింగం అని చెప్పేసి. లింగాలు ఉంటాయి కదా, అందులో ఫస్ట్ లింగం ఇది. డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నా జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు హిందీ మాట్లాడరు, ఓన్లీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నారు. హిందీ కంటే ఎక్కువ ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. మేము వచ్చిన రూట్ వేరా, వెళ్తున్న రూట్ వేరా. మేబీ ఇప్పుడు 77 కిలోమీటర్స్ ఉంది ఇంకా వేలూరు మనకి. ఇది నేషనల్ హైవే 38 అట. ఇది రెండు పాయింట్లు తగ్గింది. మేము తమిళనాడు క్రాస్ చేస్తాం అన్నప్పుడు ఒక ఫ్యూయల్ స్టాప్ వేసుకున్నామంటే సెట్గా. లైక్ ఆఫ్టర్నూన్ అనుకున్నాం కానీ ఫుల్ ఎండ. వచ్చేటప్పుడు మనకి సినిమా కనిపించింది. ఇక ఎందుకు మంచిగా లైక్ సాయంత్రం స్టార్ట్ అయిపోయి లేట్ నైట్ కొడదామన్న ప్లాన్లో కొంచెం చల్లదనం ఉంది కదా. ఎందుకంటే ఈ హీట్కి, బండి హీట్కి చిరాకు లేసేస్తుంది మొత్తం ఇట్లా. ఇప్పుడు మనము కర్నూలు క్రాస్ అయిపోయినాము. అక్కడ నుంచి ఇక ఫుల్ అంటే ఫుల్ వేడి. హెల్మెట్, వైజర్ వేసుకోకపోతే వేడి గాలి, వేసుకుంటే లోపల స్వెట్ వస్తుంది. బాబా టార్చర్ అనిపించింది. టైం 6 అవుతుంది. మన రీచ్ టైం వచ్చేసి మార్నింగ్ 5:30 పెడుతుంది. అరే ఓవర్టేక్ చెయ్యి బాయ్, మొత్తం మీదికి వచ్చేంత ఓవర్టేక్ చేస్తే ఏమొస్తుంది. మంచి మోడల్ రావు మళ్ళా మాకు. ఓ ఈ చూడు, అరే 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 ఎంబ్రా, మీరు డాక్టర్ డ్రైవింగ్ ఆడుకుంటుర్రా, గేమ్లు ఆడుతుర్రా వీళ్ళు. మీరు ఆపేసుకున్నాడు ఇది. మొన్న నైట్ నాకు అదే అనిపించింది. లైక్ మనకు ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, కేరళలో అయితే ఫాగ్ ల్యాంప్స్ వేసి డ్రైవ్ చేయడం అయితే యాక్సెప్ట్ చేయరు. సో ఈడ కూడా అదే ఉందేమో అనుకొని నేను ఎవ్రీ చెక్ పోస్ట్ దగ్గర ఫాగ్ ల్యాంప్స్ క్లోజ్ చేసి ఆపేయాలా, మళ్ళీ ఆన్ చేయాలా, ఆపేయాలా, ఆన్ చేయాలా. మీడియా మోడ్ మైక్ కనెక్టర్ ఉంటుంది కదా, అది విరిగిపోయింది. మేబీ వాయిస్ రికార్డ్ అంటే లైక్ వన్ సైడ్ అంటే నేను చూసిన ఓన్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే వన్ సైడ్ వస్తుంది. అసలు ఇది ప్రాబ్లం ఏందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేడీస్ ఎక్కువ బైక్ నడుపుతున్నారు. ఇంతకుముందు ఒక ఆంటీ అనుకుంటా వచ్చేప్పుడు వీళ్ళకి మీద అని అవుతుంది ఇట్లా. సో మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకుంటే నేషనల్ హైవే 38 అట. ఇంకా 20 km ఉందనుకుంటా వేలూరుకి.
ఈ 94 కిలోమీటర్స్కే మాకు 4 hours పెట్టింది. ఎవడు అరే 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 చప్రీ నంబర్ 1 ఈ రోజుకి. ఇది అదే అనుకుంటా, వేలూరు ఫోర్ట్. ఓకే, ఇది అదే వేలూరు ఫోర్ట్. మస్తు పెద్ద ఉంది. కానీ ఇంకేందో నీట్గా ఉందంటే గ్రేట్. ఇది టెంపుల్ కూడా ఉంది ఏదో, మనం అలా చూసే రోజు వినిపించలేదు కరెక్ట్. మనం తినేసి స్టార్ట్ అయిపోయినాం. టైం 8 అవుతుంది. దగ్గర 1 hour వేస్ట్ అయింది టైం తినడానికి. ఇక్కడ వేలూరులోనే లాస్ట్ తినేసి స్టార్ట్ అయినా. మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయిపోయినా. మేము తిరుపతి ఇంకో 70 ఉంది మనకి. 75 or 80 ఉంది ఇక్కడ. మనం వచ్చిన రూట్ ఒకటి, పోయిన రూట్ ఒకటి, వేరే రూట్ చూపెడుతుంది మ్యాప్ అయితే. కడపలో ఆగి చిన్న ఒక ఛాయ్ బ్రేక్ అయిపోయింది. టైం వచ్చేసి 11:33. మనం ఇప్పుడు కడప నుంచి వైఎస్ఆర్ సర్కిల్ ఉంది కదా, మనకి హైదరాబాద్ 402, కర్నూలు 189, నంద్యాల 118, మైదుకూరు 26, రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే. కర్నూలు కూడా రీచ్ అయిపోయినాం మనం. టైం వచ్చేసి 1:58. ఇంకా హైదరాబాద్కి ఎంత 250 240 ఏమో ఉంది. 227. ఒక చిన్న బ్రేక్ అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ కాదు, అరే 45 minutes ఆగినాం రవి. kilometers 1 hour 30 minutes పట్టింది అంతే. అందుకోసమే ఒక 30 minutes 45 minutes బండికి రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాం. ఒక టీ బ్రేక్ లెక్క. ఎందుకంటే మేము ఆల్రెడీ 5కి స్టార్ట్ అయినామా. ఒక లంచ్ దగ్గర లైక్ డిన్నర్ దగ్గర ఆగిన తర్వాత నుంచి పెద్ద బ్రేక్ అనేది తీయలేదు. ఇంతకుముందు ఒక సీన్ ఏమైందంటే, నంద్యాల దగ్గర ఫ్యూయల్ పోయిద్దామని చెప్పేసి బంకులోకి పోతే అసలు బంక్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఒకటే బంక్ ఓపెన్ ఉంది. వాడు క్యాష్ అడుగుతున్నాం. బ్రో క్యాష్ మనం ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం బ్రో ఈ టైంలో, అది ఇది అని చెప్పేసి మాట్లాడితే లాస్ట్కి ఫోన్పే చేసుకొని 2 బండ్లకు 500 పెట్రోల్ పోసిండే. ఏమనుకున్నాంటే సరే పర్లేదులే పోనీ కర్నూలులోకి వస్తే చాలు, కర్నూలులో ఫుల్ ట్యాంక్ చేయించేస్తాను. ఇప్పుడు నియర్ బై ముందేదైనా బంక్ ఉంటే అంటే పోతుందిలే, ఇంకొక 40-50 ఒక 60 దాకా పోతుంది. బట్ ఈ మధ్యలో ఆగాడ ఫుల్ ట్యాంక్ చేసేసుకుంటే అయిపోతుంది. అసలు నంద్యాల ఒక్క బంక్ మాకు పోయేటప్పుడు కూడా అదే స్టంట్, వచ్చేటప్పుడు కూడా అదే స్టంట్ అయింది. మనం షాద్ నగర్ కూడా వచ్చేసినాం. ఆల్మోస్ట్ ఇంకో 5 kilometers ఏమి ఉంటుంది. టైం వచ్చేసి 5:30. దగ్గర బ్రేక్స్ ఒక 2 hours వరకు తీసుకున్నాం. టైం వచ్చేసి 6:15 అవుతుంది. మనం అవుటర్ రింగ్ రోడ్ ఉన్న సర్వీస్ రోడ్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. సో మాకు ఇంకొక 15 km లో మేము రూమ్కి వెళ్ళిపోతాం. మనకి ఓవరాల్ గా ట్రిప్ బడ్జెట్ వచ్చేసి 8,500 వరకు అయితే అయింది మ్యాక్స్. ఓన్లీ ఫ్యూయల్ కే 6,400 అయింది. సో హోటల్స్ లైక్ ఫుడ్ ఇవన్నీ కలిపి మాకు 8,500 లో, ఒక బైక్ కి 8,500 లో టోటల్ గా ట్రిప్ అనేది క్లోజ్ అయిపోయింది. సో మాకు ఎక్కువ ఏంటంటే వాటర్ కి ఎక్కువ ఖర్చు అయింది. సో ఎందుకంటే మేము ఇక్కడ కర్నూలు ఆ టైంలో కానీ గిరి ప్రదర్శన టైంలో అంటే వాటర్ కి ఎక్కువ ఖర్చు అయింది. సో ఓవరాల్ అయితే 8,500 లో బడ్జెట్ లో మనం ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేసేసుకున్నాం. ఈ వ్లాగ్ ని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ.